హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో నా దగ్గర ఉన్న సారీ కలెక్షన్ నుంచి 2 సారీస్ని సెలెక్ట్ చేసుకుని సారీ లుక్ అనేది చేద్దాం అనుకుంటున్నాను. ఆ 2 సారీస్ కూడా ఇవే. ఒకటి మల్మల్ కాటన్, అంటే ఇది ఈ సారీ నేను ఎందుకు సెలెక్ట్ చేసుకున్నానంటే మనం రెగ్యులర్గా కిటీ పార్టీస్ కానీ లోకల్ టెంపుల్స్ కానీ వెళ్ళినప్పుడు స్టైల్ చేయడానికి బాగుంటాయి. ఇది సారీ ప్రింట్, ఓకే. ఇది సారీ ఎంత ఇలా ఉంటుంది, మల్మల్ కాటన్. పళ్ళు వచ్చేసరికి కలంకారీ. ఇది దిస్ ద ఫస్ట్ సారీ. నెక్స్ట్ సారీ వచ్చి చందేరి. దిస్ ద సెకండ్ సారీ. ఇవి రెగ్యులర్గా వేర్కి వేసుకునే సారీస్. సారీ ఇలా వస్తుంది. ఇది కొంచెం డిఫరెంట్ మోడల్లో ఉంటుంది. అంటే ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి కళ్ళు దగ్గర నుంచి స్టార్ట్ అయ్యేసరికి పైకి వెళ్ళేసరికి ఇలా పెరుగుతూ ఈ డిజైన్ ఏదైతే ఉందో ఇది ఉంది కదా, ఈ డిజైన్ పెరుగుతూ అలా వస్తుంది కళ్ళు వరకుని. ఇలా ఉంటుంది చందేరి సారీ. ఇది కలంకారీ డిజైన్లోనే ఉంటుంది. ఓకే, ఇది అనుకుంటే నెక్స్ట్ నేను ఈ 2 సారీస్కి కూడా నేను ఒకటే బ్లౌజ్ని పేర్ చేస్తున్నాను. ఒకటే బ్లౌజ్తో ఈ 2 సారీస్ని స్టైల్ చేస్తాను అనమాట. ఇది బ్లౌజ్ క్రాప్ టాప్ టైప్లో ఉంటుంది. ఇది అమెజాన్లో తీసుకున్నాను నేను. ఎల్బో హ్యాండ్స్ వర్క్ వస్తుంది, ఫ్రంట్ బటన్స్. ఇది నేను ఈ 2 సారీస్ మీద కూడా నా దగ్గర ఉన్న ఆక్సిడైజ్డ్ జ్యువెలరీనే స్టైల్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఈ లుక్ ఎలా ఉంటుంది అనేది చూసేద్దాం. లెట్స్ గెట్ ఇన్ టు వీడియో. సో సారీ కట్టేసుకోవడం అయితే అయిపోయింది. ఇది సారీ లుక్. మీకు ఆఫ్లెట్ కనిపిస్తుంది కదా, సో ఫుల్ అనేది నేను యాడ్ చేస్తాను. ఫుల్ లుక్ ఎలా ఉంటుందండి. జనరల్గా ఎక్కువగా హెయిర్ లీవ్ చేస్తాను కాబట్టి వదిలేస్తాను. ఇది శారీ లుక్. యాక్చువల్లీ ఈ శారీకి బ్లౌజ్ వచ్చింది, ఈ మెరూన్ ఉంది కదా అలా ఆ కలర్లో వచ్చింది. సో నేను ఈ శారీ ఎన్నిసార్లు కడతానో తెలియదు కాబట్టి నేను స్టిచ్ చేయట్లేదు. సో అదే కాకుండా రెగ్యులర్గా అన్ని బ్లౌజులు ఏమి కుట్టించి వేస్తాంలే, ఒకసారి డిఫరెంట్గా ట్రై చేద్దామన్న ఉద్దేశంతో దీంతో పేర్ చేస్తాను. ఇది సారీ లుక్ అయితే ఇలా ఉంది. నెక్స్ట్ దీనికి యాక్సెసరీస్ కూడా సెట్ చేసేద్దాము. నేను ఓన్లీ వాచ్ ఒకటే పెట్టుకుంటున్నాను, ఎందుకంటే ఇది ఫుల్ హ్యాండ్స్ బ్లౌజ్ కదా. బ్యాంగిల్స్ అవి అయితే ఏమి వేసుకోవట్లేదు. నెక్స్ట్ మెడకి నెక్కి ఇయర్ రింగ్స్ పెట్టేస్తే ఫుల్ లుక్ వచ్చేస్తుంది. ఇప్పుడు రెగ్యులర్గా కాకుండా ఇలా డిఫరెంట్గా ట్రై చేస్తుంటే బాగుంటుంది కదా. రెగ్యులర్గా ఎక్కువ మా కిట్టి పార్టీస్ వారికి ఎప్పుడైనా సరదాగా బయటికి వెళ్తున్నప్పుడు షాపింగ్స్కి అది. మల్మల్ కాటన్ మటుకి చాలా లైట్ వెయిట్ ఉంటుంది, ఈజీ టు క్యారీ అన్నమాట. డే అంతా ఉంచుకోవచ్చు మనం. చాలా మెత్తగా ఉంటుంది, చాలా సాఫ్ట్గా ఉంటుంది క్లాత్. డే అంతా క్యారీ చేసినా మనకి ఇబ్బంది అనిపించదు. సో నేను నెక్కి ఇది వేసుకున్నాను. ఇది ఎందుకంటే నా సారీలో వైట్ ఉంది, నెక్స్ట్ గోల్డ్ కూడా మిక్సింగ్ ఉంది కాబట్టి నా దగ్గర ఈ ఐటమ్ ఎలాగో ఉంది కాబట్టి దీన్ని పేర్ చేసా.
ఇది నా దగ్గర ఉన్న ఆక్సిడైజ్ జ్యువెలరీ కలెక్షన్ అనేది నేను ఒక వీడియో ఆల్రెడీ షేర్ చేస్తాను, చూడండి. నా దగ్గర ఏ కలెక్షన్ అనేది ఉందో మీకు ఐడియా ఉంటుంది. ఇది సో ఈ శారీ లుక్ ఇది అనమాట. నేను ఫైనల్గా పెట్టుకోవాలనుకున్నా కూడా ఇవి. మరి ఇంకేం పెట్టుకున్నప్పుడు ఇంక బాగోదు. బ్యాంగిల్లో ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు. నాకైతే అంత ఇంత ఫ్రీ హ్యాండ్స్ ఉన్నప్పుడు నాకు పెద్ద ఇష్టం ఉండదు. ఓకే, దీని ఫుల్ లుక్ ఎలా ఉంటుంది అనేది మీకు ఫుల్ లెంత్ వీడియో మామూలుగా చూపిస్తాను. సో నెక్స్ట్ కమింగ్ టు నెక్స్ట్ సారీ. సారీ లుక్. ఇప్పుడు నెక్స్ట్ సారీ కూడా చూసేద్దాం. ఓకే అండి, దిస్ ఇస్ ద సెకండ్ సారీ లుక్. చందేరికి సారీ. సారీ తెలుస్తుందా? డిజైన్ ఇట్లా ఉంటుంది, ఇంకా కవర్ అవ్వట్లేదు. సో నేను ఫుల్ పిక్ అనేది చివరిలో యాడ్ చేస్తాను. నేను ఫుల్ వీడియో అనేది, ఫుల్ సారీ వీడియో అనేది. సో ఇది ఓవరాల్ సారీలో ఓకే. ఇప్పుడు మనం దీని మీదకి జ్యువెలరీ వేసుకుందాము. సో నేను ఈ బుట్టలు పెట్టుకుందాం అనుకుంటున్నాను, ఎందుకంటే ఇందులో ఆల్రెడీ గ్రీన్ ఎక్కువ ఉంది కదా. ఈ కొందని బుట్టలు పెట్టుకుందాం అనుకుంటున్నాను. సో నేను ఈ పెద్ద బుట్టలు పెట్టుకుంటున్నాను కాబట్టి నెక్కి ఏమో పెట్టుకోకూడదని అనుకుంటున్నాను. ఎందుకంటే బ్లౌజ్ ఐ నెక్ ఉంది, నెక్స్ట్ బుట్టలు పెద్ద ఉన్నాయి. పెట్టుకున్న పెద్ద ఏమి ఉండదు, పెద్ద లుక్ ఏం బాగుండదు. ఎందుకంటే ఆల్రెడీ పెద్ద బుట్టలు పెట్టుకుంటున్నాను కాబట్టి. బాగుందా? ఓకే, ఓన్లీ బుట్టలో ఒకటే పెట్టుకుంటున్నాను. సో వాచ్ పెట్టుకుందాం అనుకుంటున్నాను. ఆల్రెడీ నా దగ్గర అలాగే ఇది మ్యాచింగ్ ఉంది కాబట్టి. ఓకే అండి, ఇదే ఈ సెకండ్ సారీ లుక్. ఇదాన్ని చిన్నగా నెక్కి వేసుకోవచ్చు, ఏ బ్లాక్ బీడ్స్ లాంటివి అయినాయి సన్నగా కనిపించినట్టు. సో ఇది సెకండ్ సారీ లుక్. ఎప్పుడైనా హై నెక్ ఉండి నెక్స్ట్ కొంచెం క్లోజ్డ్ నెక్ ఉన్నప్పుడు పెద్ద ఇయర్ రింగ్స్ పెట్టుకుంటే వాటికి నెక్ ప్రిఫర్ చేయకపోవడమే బాగుంటుంది, లేకపోతే మరీ గాడిగా ఉన్నట్టు అనిపిస్తుంది. సింపుల్గా ఇలా రెడీ అయితే సింపుల్గా ఉంటుంది, ప్రెజెంటబుల్గా ఉంటుంది. ఇదేనండి నేను చూపించాలనుకున్న 2 సారీ లుక్స్ని. మీకు నచ్చాయా? నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అంటిల్ దెన్ బాయ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.